అందాల పోటీలకు ఇబ్బంది కలగకుండా కుక్కల్ని చంపుతున్నారు, లేకపోతే డబ్బలు ఎత్తేస్తున్నారు, స్ట్రీట్ వెండర్స్ దుకాణాలు తీసేస్తున్నారు, చాలా కష్టపడుతున్నారు, పర్వాలేదు. కానీ దేశానికి అన్నం పెట్టే రైతన్న కోసం, ఆరుగాలం కష్టపడి పంట పండించే రైతన్న కోసం రివ్యూ చేయడానికో రైతుల కష్టాలు తీర్చడానికో ఈ ముఖ్యమంత్రి గారికి, ఈ ప్రభుత్వానికి కనీసం సమయం లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం. అంటే ఈ ప్రభుత్వం రైతుల పట్ల ఏ పాటి చిత్తశుద్ధి ఉందో ఈరోజు మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ధాన్యపు రాశులను గాలికి వదిలేసి అందాల పోటీలతో అందాల రాశుల చుట్టూ ఈ ముఖ్యమంత్రి గారు, ఈ ప్రభుత్వం అంతా కూడా తిరుగుతూ ఉంది. ధాన్యపు రాశుల చుట్టూ తిరుగుతలేరు, అందాల రాశుల చుట్టూ తిరుగుతూ ఉంది ఈ ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వం. మీ ప్రాధాన్యత ఏంది అని అడుగుతా ఉన్నా. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల నుంచి కూడా రైతులను అరిగోస పెడతా ఉన్నారు. ధాన్యం కొనుగోలులో ఈ ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనబడతా ఉంది. ఈ సంవత్సరం ఏం చెప్పారు? 70 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు యాసంగి పంటలో కొంటామన్నారు. ఇవాళటికి 40 లక్షల మెట్రిక్ టన్నులు దాటలేదు. రైతులకు దాదాపు 4,000 కోట్ల రూపాయలు బకాయి పడ్డది ప్రభుత్వం. అంటే కొన్నటువంటి వడ్లకు 48 గంటల్లోనే డబ్బులు ఇస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రగల్భాలైతే బాగా బలుకుతూ ఉన్నారు. 48 గంటలు కాదు కదా, 10 రోజులైనా కూడా ప్రభుత్వం కొన్న ధాన్యానికి రైతులకు డబ్బులు పడడం లేదు. బోనస్ అయితే దిక్కే లేదు. యాసంగి పంటలో 512 కోట్ల రూపాయలు ప్రభుత్వం బోనస్ కింద రైతులకు చెల్లించాల్సి ఉంది. 512 కోట్ల రూపాయలు కాదు కదా, 5 పైసలు కూడా బోనస్ కింద ఈ ప్రభుత్వం ఇప్పటిదాకా రైతులకు విడుదల చేయలేదు. కొన్నటువంటి ధాన్యానికి కూడా 4,000 కోట్ల రూపాయలు బకాయిలు పడ్డది. మంత్రి గారేమో 48 గంటలు అంటాడు. 10 రోజులైనా ధాన్యానికి డబ్బులు రానటువంటి పరిస్థితి ఉంది. అమ్ముకోవడానికి తిప్పలే, అమ్మిన తర్వాత డబ్బులు రావడానికి కూడా రైతులు ఆ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ తిప్పలు పడుతున్న పరిస్థితి ఉంది. కొనుగోలు కేంద్రాలకు వచ్చి కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ ఒక 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి పెండింగ్లో ఉంది. కొన్నటువంటి ధాన్యం 1 లక్ష మెట్రిక్ టన్నులు మిల్లులకు పంపడానికి లారీలు లేక, మిల్లులు దించుకోక 1 లక్ష మెట్రిక్ టన్నులు మధ్యలో మిగిలిపోయింది. అంటే ఎంత ఉదాసీనంగా ఈ ప్రభుత్వం ఉంది, రైతుల పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందనడానికి ఇది స్పష్టమైనటువంటి ఉదాహరణ. మనం అందాల పోటీలు అంటే చాలామంది మరి విమర్శిస్తూ ఉంటారు. అందాల పోటీలు అనేవి కేవలం అందం చూపించడానికి కాదు, బాహ్య సౌందర్యంతో పాటు అంత సౌందర్యాన్ని కూడా చూపించడమే అందాల పోటీలు. మరి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని స్టేజ్ మీద 100 ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఎవరైతే జడ్జెస్ ఉంటారో ఆ యొక్క ప్రశ్నలకి వీళ్ళు ఇచ్చే సమాధానాలు ఈ ప్రపంచంలో మేము ఏం చేస్తామో రేపు అనేది చెప్పడంతో వాళ్ళలో ఉన్నటువంటి అంత సౌందర్యం, ఇన్నర్ బ్యూటీ విల్ కమ్ అవుట్. వెన్ యువర్ జడ్జెస్ ఆస్క్ యూ సమ్ క్వశ్చన్స్, యూ విల్ ఆన్సర్ టు దెమ్. దట్ ఈస్ ఇన్నర్ బ్యూటీ ఆఫ్ ద contestants. I believe in it. I am telling that you are not only external beauties, you are also inner beauties. ఆ విధంగా కొంతమంది ఇప్పుడు విమర్శిస్తూ ఉన్నారు. ఒక పక్క యుద్ధం జరుగుతూ ఉంటే ఒక పక్క అందాల పోటీలు ఏంటి అని. కానీ ఇది ఎప్పుడో పెట్టుకున్నటువంటి షెడ్యూలు గత సంవత్సర కాలంగా నడుస్తూ ఉంటుంది. దాన్ని ఒకేసారి ఆపడం ఎవరి వల్ల కూడా కాదు అనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ప్రతిపక్షాలు దీన్ని మాట్లాడడాన్ని నేను ఖండిస్తూ ఉన్నాను. ఒక పక్క యుద్ధం జరుగుతుంది, మన జవాన్లు ఇబ్బందుల్లో ఉన్నారు, మన దేశం ఇబ్బందుల్లో ఉంది. దాంట్లో మేము కూడా బాధపడతా ఉన్నాము. కానీ దీన్ని కంపేర్ చేసి మాట్లాడడం అనేది సరైంది కాదు అని చెప్పి ఈ సందర్భంగా వారికి తెలియజేస్తూ, ఈరోజు మన ఫోర్ట్ వరంగల్ అందాలను చూడడానికి వచ్చిన అందాల భామలకు నా యొక్క ఆహ్వానాన్ని తెలియజేస్తూ, నమస్కారం టు ఎవ్రీవన్. ఫస్ట్ ద ఫోర్మోస్ట్ I extended my heartfelt thanks to each one of you for coming to Warangal today. As a proud daughter of the historic city of Warangal, Orugallu, I am happy to welcome you all. This land is full of rich history, culture and strength. From the brave rule of Kakatiya Queen Rudrama Devi
to the legends of Sammakka Sarakka, Warangal has always respected the power and role of women in society. It is a place where courage, leadership and tradition have always been valued. Under the leadership of the Congress-led Telangana government, we are working hard to make Warangal as the next big city after Hyderabad. Our goal is to develop it into a strong urban and cultural center. One major project is the revival of Mamanuru Airport, which is moving ahead quickly. Warangal's location makes it an important link between North and South India. It is well connected by rail, Kazipet Junction, and by road to cities like Hyderabad, Vijayawada, and even Chhattisgarh. The short 2-hour drive to Hyderabad is proof of the good infrastructure developed over the years by Congress government. Warangal is not just a place, it's a symbol of pride, shaped by history and powered by its people. Hosting the Miss World program here is not just about beauty, it's a global recognition of our culture, growth and vision. The theme of this event, Beauty with an Purpose, matches perfectly with our journey where grace and strength go hand in hand. It's celebration of diversity, purpose and women's empowerment. It gives us a platform to showcase Telangana's culture and our commitment to women's rights, social justice and inclusive growth. This moment is especially meaningful for our local artists, weavers and craftsmen. Arts like Warangal, Duris, Cherial paintings and silver filigree are now getting global attention. Through this event, our traditions are gaining new life and our artists are finding new opportunities. The program also supports important social causes, helping orphans, empowering and differently abled and protecting nature. It truly reflects the spirit of beauty with a purpose. Tourism will grow, investments will come and many new opportunities will be created. This event is not just an honor, it's a chance for transformation. I thank our Honorable Chief Minister Sri Revanth Reddy Garu and all my cabinet colleagues for choosing Warangal to host this grand event. Together we are writing a new chapter in Telangana's story where tradition meets progress. That is why we all are calling Telangana Ajaye. Some name was kept. I congratulate all of you and also all the best. तेलंगाना जरूर आना, ये हमारा सिंबल है. और I want to congratulate all the participants and I am telling all the best to you, and you have to I think you are enjoying Hyderabad and Warangal and you are going everywhere in Telangana. It is our best. We are wishing you best, and you will be the winner, will be the most what I say, she is very lucky she is going to elect from Telangana. Anyhow, and I congratulate all of you and I am taking back my words. Thank you.